టైం దొరికితే ముచ్చట్లు చెప్పుకోవడం, టైం దొరికితే కొంతమందికి 6 గంటల నిద్ర కూడా సరిపోవట్లేదు. టైం దొరికితే చాలు నిద్ర, చర్చిలో కూడా నిద్ర కొంతమంది భక్తులు. ఎందుకంటే మీ మాట జోలపాటలాగా ఉంది. అందుకే కొన్నిసార్లు అరవాల్సి వస్తుంది. నేను కాలేవు గారు అయితే చక్కగా అరటిపండు వలిసినట్టు చెప్తూ ఉంటారు, కానీ నేను అప్పుడప్పుడు నిద్రపోయే వాళ్ళు కనబడతారు. అందుకే ఒక్కసారి గొంతు పైకి రేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. నిద్ర, టైం దొరికితే నిద్ర అమ్మా, టైం దొరికితే కబుర్లా, టైం దొరికితే ఏం సంపాదిద్దామా అని అటు ఇటు కాదు. గతించిన కాలం చాలు. ఈ సంవత్సరంలో టైం దొరికితే రా, దేవుని మందిరానికి రా, దేవుని సేవకులతో తిరుగు, దేవుని సేవ చేయి, వాక్యం చదువు, వాక్యాన్ని బోధించు, సాక్ష్యం చెప్పు, నడుము వంచి పంచి దేవుని కొరకు సమయాన్ని వినియోగించు. ఇదే ఉత్తమమైన పని. మీ పనులు చేసుకోండి, బాధ్యతలు చూసుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరంలో పని చేయండి, ప్రార్థనలో ఎదగండి. అమ్మా, వ్యక్తిగత ప్రార్థన పెంచుకోండి. నీ గదిలోకి వెళ్ళిపో, కాసేపు దేవుడు